ఒకవైపు వరద బురద, మరొక వైపు చీకటి పడితే భయం. ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్నాయి 26,740 ఇళ్లు. జల దిగ్బంధంలోనే ఉండడంతో విద్యుత్ పునరుద్ధరణకు ఆటంకం ఏర్పడుతోంది. 21 సెల్ టవర్స్ లో కనెక్టివిటీ పూర్తిగా లేదు. వరద నీటిలో నానుతున్నాయి వందల వాహనాలు. ప్లంబర్, ఎలక్ట్రీషియన్లను ప్రభుత్వం తీసుకొస్తోంది. అవసరమైన ఇళ్లలో అత్యవసర సర్వీసులు కూడా చేయిస్తోంది. ఇంకా బుడమేరు నుంచి మూడో గండి పోడకపోవడం వల్ల ఆ వరద నీటి ప్రవాహం అలాగే ఉంది. సో ఆ మూడో గండిని పూడ్చడానికి ఆర్మీ సాయం కోరారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఇంకా చాలా ఇళ్లకు, కొన్ని వేల ఇళ్లు ఇంకా అంధకారంలోనే మగ్గిపోతూ ఉన్నాయి. 21 సెల్ టవర్స్ కైతే కనెక్టివిటీ పూర్తిగా నిల్ అన్నట్టే కనిపిస్తోంది. వరద నీటిలోనే వందల వాహనాలు నానుతూ ఉన్నాయి.